అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ భోగాపురం ఎయిర్పోర్టు. మరి అది మా విజయనగరానికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి, ఒక విజయనగరం వాసిగా, న్యాయవాదిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు వీడియో. అయితే ఈ ఎయిర్పోర్ట్‌ని నిర్మిస్తున్నది మనందరికీ తెలుసు గ్రంథి మల్లికార్జునరావు గారు. ఆయనకు కూడా నేను ఒక విషయంలో ధన్యవాదాలు తెలియజేయాలి. మా విజయనగరం కోర్టుకి ఆయన ఈ మధ్యనే లిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. ప్రముఖ న్యాయవాది బొడ్డు సత్యనారాయణ గారు మేము పడుతున్న ప్రాబ్లమ్స్ మల్లికార్జునరావు గారికి తెలియజేస్తే, మల్లికార్జునరావు గారు ఒక లిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు. దానివల్ల ఈరోజు మేము న్యాయమూర్తులు, న్యాయవాదులు, అలాగే అనారోగ్యంతో ఉన్న కక్షిదారులు అందరూ కూడా ఆ లిఫ్ట్ని ఉపయోగించుకుంటున్నాం. ఆ రకంగా ఒక న్యాయవాదిగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఎయిర్పోర్ట్కి టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, నేను 3 రోజుల క్రితం ఒక పేపర్లో చూశాను. ఏంటంటే, ఒక రచయిత ఒక 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాడు అద్దెకి. అయితే తర్వాత ఓనరు ఖాళీ చేసేమన్నాడు. ఆ ఇంట్లో అతను అనేక రచనలు చేశాడు. అయితే ఓనర్ ఖాళీ చేయమనగానే ఆ ఇంటితో అతనికి ఏర్పడిన అనుబంధం, ఆ ఇంటి మీద అతనికి ఏర్పడిన ఒక ఎఫెక్షను అతన్ని ఎంతో మానసిక క్షోభకి గురి చేసి ఈ ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు, సో అతను పడిన బాధని ఒక సినిమాకి తీస్తున్నారు. అంటే అతను అద్దీంట్లో ఉంటున్నాడు, ఆ విషయం అతనికి తెలుసు. ఆ ఇల్లు ఎప్పటికైనా ఖాళీ చేసేయాలని అతనికి తెలుసు. అతను ఉన్నది ఓన్లీ 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలకి అతనికి ఆ ఇంటితో ఎంత అనుబంధం పెరిగిందో చూడండి. మరి ఈరోజు నా టాపిక్ ఇదే. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చాలాసార్లు ఆ విలేజ్లో వెళ్ళి చూస్తున్నాను సరదాకి, టైంపాస్కి. ఎయిర్పోర్ట్ ఎలా కడతారని, లేకపోతే ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలను చూసి నేను చాలా బాధపడిపోయేవాడిని. ఆ విలేజ్లో గ్రామాలని మొత్తం డెమాలిష్లు అయిపోయి, అన్నీ కాదు నాకు తెలిసి 2 గ్రామాలను విన్నాను. చాలా గ్రామాల తాలూకా ల్యాండ్ అక్వైర్ చేసినా కూడా ఈ విలేజ్లు ఏవి కూడా డెమాలిష్ అవ్వలేదు, పోలేదు. ఒక 2 విలేజ్లు. మరి నేను ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఒక గ్రామంలో ఉండే అట్మాస్ఫియరు, ఆ కల్చరు, ఆ ఎన్విరాన్మెంటు, ఆ స్మృతులు ఎవరు కూడా ఏ విలేజ్ కూడా విడిచిపెట్టలేడు. కాబట్టే చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఎక్కడికో అనేక కారణాల వల్ల పట్టణాల్లో స్థిరపడినా కూడా వాళ్ళు ఏమంటారంటే, నన్ను మాత్రం చివరి లైఫ్లోనే మన ఊరిలోనే నన్ను ఉంచేయండి. అంటే అక్కడే ఈ ఖననం అన్నీ జరగాలని కోరిక. అంటే ఆ గ్రామంతో అంత అటాచ్మెంట్. అలాగే ఇప్పుడు ఈ మధ్యన ఏదో హీరోది ఒక సినిమా వచ్చింది. నేను ఆ పేర్లు నాకు సినిమాలు పెద్ద అంత ఇది లేదు. ఆ సినిమా నేపథ్యం కూడా ఆ హీరో ఏంటంటే గ్రామం గురించి ఎంత కష్టపడతాడు, ఆ గ్రామంలో ట్రైన్ తెప్పించడానికి ఎంత కష్టపడతాడు అంటే రామ్ చరణ్. ఆ సినిమాకి అంటే అంత పెద్ద హీరోలు పెట్టి ఆ సినిమాకి స్టోరీని ఒక విలేజ్ నేపథ్యం ఎంచుకున్నారంటే విలేజ్కి ఉన్న గొప్పతనం చూడండి. సో ఇలాంటి హీరోలు ఎంతోమంది ఉంటారు. పల్లెటూరుకి వాళ్ళ గ్రామాలకి అనేక రూపాల్లో సేవ చేసే హీరోలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఎంతమంది బాల్య స్మృతులు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ముందుగా చెప్పినట్టు ఒక 2 ఊర్లు డెమాలిష్ చేశారు. మిగతా గ్రామాల తాలూకా భూములు ఇచ్చినా కూడా ఆ గ్రామాలు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 2 గ్రామాల తాలూకా ప్రజల తాలూకా బాధనే నేను తెలియపరచడానికి, మీ అందరితో షేర్ చేసుకోవడానికి నా వీడియో. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. చాలా బాగుంది, సంతోషం ఓపెనింగ్కి. అలాగే ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను స్టేటస్లో చూస్తున్నాను, అనేక మంది రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఈ ఎయిర్పోర్ట్ గురించి అప్డేట్స్ అనుక్షణం ఇస్తూనే ఉన్నారు. అంటే దాని తద్వారా బిజినెస్ పెంచుకోవడానికి అదేం తప్పు కాదు, కానీ వారు ఆ యాంగిల్లో ఉన్నారు. ఇంకా పొలిటికల్ మైలేజ్లు తెచ్చుకోవడానికి కొంతమంది ఉంటారు. ఇవన్నీ మనకు బయట కనిపిస్తాయి. కానీ ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తిగా నేను, మా గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మా గ్రామస్తులు ఎవరైనా నాకు విజయనగరంలో కనిపిస్తే నాకు చాలా ఆనందం. అలాగే వైజాగ్లో కనిపించినా నాకు చాలా ఆనందం. అలాగే మా గ్రామం గురించి నేను అనుక్షణం తెలుసుకుందామనే ఉంటాను. ఎందుకంటే ఆ టేస్ట్ అది నాకు ఎంజాయ్ చేసిన వాడిని, విలేజ్ నేపథ్యం ఉన్నవాడిని నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఇదేమిటి ఇది అనుకోవచ్చు, కానీ ఆ విలేజ్ కల్చర్ ఎంత బాగుంటుందండి. అక్కడ డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నా కూడా టౌన్లో అలా కొనుక్కోరు. నిజంగా చెప్తున్నాను, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కులాలు వేరైనా కూడా అక్క, బావ, చెల్లి, పిన్ని అని పిలుచుకుంటారు. ఒకరికొకరు కష్టం వస్తే అలా కాదు, చాలా ప్రాణం పెట్టేస్తారు. అలాగే ఆటలు పాటలు, ఇంకా ఆ చెట్టులు, పుట్టలు, గట్టులు, ఆ చెరువులు ఎంత బాగుంటుందండి ప్రకృతి. అలాగే ఒక వరద వచ్చినా, ఒక భూకంపం వచ్చినా, లేకపోతే సునామీ లాంటిది వచ్చినా ఊర్లు మొత్తం క్లోజ్ అయిపోవు, అంటే స్మాష్ అయిపోవు. కానీ ఈ ఎయిర్పోర్ట్కి అక్వైర్ చేసినప్పుడు 2 గ్రామాలు, 2 అని విన్నాను, ఇంకా నాకు సబ్జెక్ట్ కరెక్షన్, ఆ 2 గ్రామాలు రూపురేఖలు లేకుండా పోయాయి.
వాళ్ళు ఎంత బాధపడతారంటే ఒకటి ఊహించనది, అది వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు. తర్వాత వాళ్ళ ఇల్లులు ఎక్కడ కనిపించవు. చూడండి, ఆ, మా మా చుట్టాల మధ్యన వచ్చారు. వాళ్ళ నాన్నగారికి ఒక ఇల్లు ఉండేదిట. ఆ ఇల్లు చూద్దామని అందరూ ముసలివాళ్ళందరూ నడుచుకొని వెళ్ళారు చాలా దూరం ఇల్లు చూద్దామని. అయితే ఇల్లు లేదు, చుట్టుపక్కల వాతావరణం మారిపోయి బాగా అంటే విలేజ్ మీద ఉన్న కన్న తల్లి కన్న తండ్రి తర్వాత మనకి గ్రామమే మనకి ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఈ 2 గ్రామాల ప్రజలు పాపము తునాతునకలు అయిపోయి ఉంటారు. అయితే నేను ప్రభుత్వాలు విమర్శించట్లేదు. ప్రభుత్వాలు ఈ 2 గ్రామాలకు కాదు, ఏ ల్యాండ్ అక్వైర్ చేశారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేశారు. కానీ ఈ గ్రామం మీద ఉన్న ప్రేమ, గ్రామం మీద ఉన్న అనురాగం డబ్బుతో కొనలేంది. ఎందుకంటే చాలామంది పల్లెటూరులో ఉన్నవాళ్ళు సిటీ వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అవ్వలేరు అక్కడ. అందుకే ఇప్పటికి చూడండి, ఏదో అనుకోకుండా ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోయినా చాలామంది మళ్ళీ వాళ్ళ గ్రామంలోనే సెటిల్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా వాళ్ళు సంపాదన కానీ లేకపోతే వాళ్ళు సోషల్ సర్వీస్ కానీ ఈ గ్రామానికి అంకితం చేయాలనుకుంటారు చాలామంది. సో నాకు చెప్పడం రాకపోవచ్చు, నేను ఒక పెద్ద కవిని కాకపోవచ్చు, పెద్ద రచయితని కాకపోవచ్చు, కానీ వాళ్ళ బాధ ఏంటో మాత్రం నాకు తెలుసండి. అసలు ఆ గ్రామాలు 2 గ్రామాలు, ఆ గ్రామాలు ఉండవు, ఆ వీధులు ఉండవు, ఆ ఇల్లులు ఉండవు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా, ప్రభుత్వం అయితే వాళ్ళకి ఏమో అన్యాయం చేయలేదు. ఒక దగ్గర డెవలప్ అయినప్పుడు ఎవరో ఒకరు కొంత కోల్పోవాలి. కానీ ఈ రకంగా నేను కోరుకునేది ఏంటంటే, సో మోడీ గారు వచ్చినప్పుడు ఈ ఇంజనీర్లని మీరు సన్మానం చేస్తారేమో, లేకపోతే రకరకాల వాళ్ళు సన్మానం చేస్తారు. మోడీ గారి ద్వారా మెమెంటోలు ఇవ్వచ్చు, మోడీ గారి ద్వారా వారికి చిరు సత్కారాలు ఏం జరగవచ్చు. కానీ ఆల్రెడీ గవర్నమెంట్కి ప్లాన్ ఉంటే పర్వాలేదు, నా వీడియో అనవసరం నేను చేయడం. కానీ గవర్నమెంట్కి కానీ ఈ ప్లాన్ లేకపోతే ఆ 2 గ్రామాలు కోల్పోయిన ప్రజలు అంటే అందరినీ చేయొచ్చు. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప పర్సన్సే. ఈ కన్స్ట్రక్షన్స్లోనే వాళ్ళ పార్టిసిపేషన్ చిన్నది కాదు. వాళ్ళు ల్యాండ్ ఇవ్వకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు. కానీ వాళ్ళు ఏం త్యాగంగా ఇవ్వలేదు. అఫ్కోర్స్ తప్పదు, కాంట్రిబ్యూట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత ఆ 2 గ్రామాలు, ఏ విలేజ్లో ఆ 2 గ్రామాల ప్రజల్ని మాత్రం మోడీ గారి చేతుల మీదుగా గౌరవించాలి. ఒకవేళ అందరికీ మోడీ గారి ద్వారా మెమెంటోలు కానీ ఏమి ఇవ్వలేకపోతే గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత మన చీఫ్ మినిస్టర్ గారు ద్వారా అయినా, మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా అయినా ఇస్తే వాళ్ళందరూ ఎంతో ఆనందపడతారు. మరి అంత ఆడియన్స్, అంత గ్యాదరింగ్లో వాడిని కూడా మనం గుర్తించాలి. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మన సంస్థ నిర్మాణం చేసిన మల్లికార్జునరావు గారిది విజయనగరం జిల్లా అవడం, ప్రజెంట్ ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లా. అలాగే దీనికి ఏవియేషన్ మినిస్టరు ఈ టైంలోని, ఈ కన్స్ట్రక్షన్ టైంలోని మన రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు అవడం, వాళ్ళిద్దరికి కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. సో వీళ్ళిద్దరూ కూడా ఎయిర్పోర్ట్ వల్ల మల్లికార్జునరావు గారు అనేక ప్రాజెక్టులు ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాగే మన రామ్మోహన్ రావు గారు చెప్పట్లేదు బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారు కూడా సెంట్రల్ మినిస్టర్. సో వీళ్ళిద్దరు కూడా, ఇతను కూడా పేరు ప్రఖ్యాతులు అనేక తెచ్చుకున్నా కూడా విజయనగరం అంటే ఉత్తరాంధ్రలోని ఒక ఎయిర్పోర్ట్ అంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల వీళ్ళిద్దరూ కూడా ఇంట కూడా గెలిచినట్టుగా. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు చెప్పుకున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధినేతలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, వారి టీంను కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది ఏంటంటే, దయచేసి ఈ వీడియోని ఎవరైనా పంపించండి ఈ ఉన్నతాధికారులకి. వాళ్ళకి నా కోరిక ఇందులో నాకు స్వార్థం ఏం లేదు, నాకు వచ్చిందేం లేదు, నన్ను ఎవరు పిలవరు కూడా, అది కాదు. కానీ ఆ 2 గ్రామాలు ఎవరైతే 2, 3, 4 లేకపోతే 1, నాకు తెలిసి 2, ఆ 2 గ్రామాలను కోల్పోయిన వాళ్ళని ముందుగా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా కొంచెం సభాముఖంగా వాళ్ళు గుర్తిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, అందరూ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు. భోగాపురం కూడా బయటదేం కాదు, మాదైన భోగాపురం కూడా, మా విజయనగరం వాసులదైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ ఆ 2 ఎన్ని గ్రామాలు అయితే తుడిచికే అసలు లేకుండా, రూపురేఖలు లేకుండా పోయాయో, పాపం ఆ బోర్డులు కూడా అక్కడ కనిపించవు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి బోర్డు చూసుకుందామని, ఇప్పుడు మా విలేజ్ బస్సు వెళ్తుంటే మా విలేజ్ పేరు ఉంటుంది బస్సు మీద, ఆ బస్సు మీద పేరు చూసి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగా విలేజ్తో అటాచ్మెంట్ అంత కాదు. కాబట్టి ఆ గ్రామాల పేర్లు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడ పెడితే అక్కడ అక్కర్లేదు. ఆ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్న దగ్గర ఎక్కడో అక్కడ ఏ గ్రామాలు అయితే ల్యాండ్స్ ఇచ్చాయో ఆ గ్రామాల పేర్లు, అంటే ఈ గ్రామాలు డెమాలిష్ విలేజ్ అంతా పోయినా కాకుండా ఏ గ్రామాలు అయితే, ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నట్టు కదా ఎయిర్పోర్ట్, ఆ గ్రామాల పేర్లు కూడా ఎక్కడో కదా కొంచెం అందరికీ కనిపించినట్టు రాస్తే ఆ గ్రామస్తులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదే
నా కోరిక, నా మనవి.